హలో వెల్కమ్ టు కిరాక్ పోడ్ ఛానల్. సో ఈ బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ ఎవరంటే యునానిమస్ గా నిఖిల్ అని చెప్పేయచ్చు. ఓటింగ్ అలా ఉంది ప్రజెంట్ నిఖిల్కి. లేదు మేము గూగుల్ అన్అఫిషియల్ ఓట్లోకి వెళ్ళి అక్కడ హిస్టరీ క్లియర్ చేసి రోజుకి ఎన్నిసార్లు ఓటేయచ్చు ఎన్నిసార్లైనా ఓటేయచ్చు అనే పోల్సే నమ్ముతామంటే అది మీ కర్మ. మీరు ఎన్ని యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి చూడండి, నిఖిల్కి దాదాపు విన్నర్ ఎవరు అని చెప్పి గౌతమ్ అండ్ నిఖిల్ అని పెడితే నిఖిల్కి దాదాపు 60-70% ఓట్స్ పడుతున్నాయి. గౌతమ్కి 30% మాత్రమే ఉన్నాయి. యూట్యూబ్ అనేది కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఎన్ని యూట్యూబ్ ఛానల్ ఈవెన్ గౌతమ్ భజన చేసే ఛానల్ కూడా వెళ్ళండి, అక్కడ కూడా నిఖిలే లీడింగ్లో ఉన్నాడు. 1-2 పోల్స్లో తప్ప, అది కూడా నిఖిల్కి గౌతమ్కి టూ మచ్ ఆఫ్ భజన చేసే ఛానల్లో కూడా గౌతమ్కి 52% ఉంటే నిఖిల్కి 48%. ఈ జస్ట్ 2% డిఫరెన్సే ఉంది తప్ప రిమైనింగ్ అన్ని ఛానల్స్లో కూడా టాప్లో ఉంది ఖచ్చితంగా నిఖిలే. అది ఇన్స్టాగ్రామ్ అయినా యూట్యూబ్ అయినా నిఖిలే టాప్లో ఉన్నాడు. జస్ట్ మండే రోజు ఎపిసోడ్ టెలికాస్ట్ అయిన తర్వాత చాలా వరకు గౌతమ్ మీద ఉన్న న్యూట్రల్ ఫ్యాన్ బేస్ అనేది తగ్గిపోయింది. అది మీరు ఒప్పుకోకపోయినా ఫ్యాక్ట్. అలాంటి వర్డ్స్ యూజ్ చేసినప్పుడు ఖచ్చితంగా ఆడియన్స్ అనే వాళ్ళు దూరం అవుతారు. ఎందుకంటే వాళ్ళు ఆలోచించి ఓటేసే వాళ్ళు అన్నట్టు. అంటే కొంతమంది బ్లైండ్గా ఒకసారి వాళ్ళకి ఫ్యాన్ అయిందంటే, ఇప్పుడు నిఖిల్కి సపోర్ట్ ఉన్నారు అనుకోండి, నిఖిల్ ఏ తప్పు చేసినా నిఖిల్కి ఓటేస్తారు. గౌతమ్కి సపోర్ట్ ఉన్నారని గౌతమ్ ఏ తప్పు చేసినా ఓటేస్తారు. కానీ న్యూట్రల్ ఆడియన్స్ ఎలా ఉంటారంటే, ఆ రోజు ఎపిసోడ్లో ఎవరి బిహేవియర్ బాగుంది, ఎవరు ఎలాంటి మాటలు మాట్లాడారు, ఎవరు ఎలాంటి స్టాండ్ తీసుకున్నారు చూసి ఓట్లేసే వాళ్ళు ఉంటారు. ఎపిసోడ్ చూసి డిసైడ్ అయ్యే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. సో వాళ్ళ ఓటింగ్ అనేది లాస్ట్ వరకు ఎవరికి వేస్తారో తెలియదు. వాళ్ళ ఓటింగ్ అనేది నిఖిల్కి వచ్చేసింది. అది 100% ఫ్యాక్ట్. లేదు సార్ మేము నమ్మం, మా గౌతమే తోపు, మా గౌతమే విన్నర్ అనుకుంటే ఇట్స్ ఓకే. ఎందుకంటే ఎవరి కంటెస్టెంట్ సంబంధించి వాళ్ళు కాన్ఫిడెంట్ ఉండడం తప్పు లేదు. కానీ నేను చూసినంత వరకు అయితే ఈ సీజన్ గోయింగ్ టు విన్నర్ నిఖిల్, దట్స్ ఇట్. ఒకవేళ బిగ్ బాస్ టీం వాళ్ళు నాన్ తెలుగు పర్సన్ని విన్నర్ చేయకూడదు, అలా చేస్తే ఫ్యూచర్లో మన సీజన్స్కి ఏమైనా ఎఫెక్ట్ అవుతుంది అనుకుంటే చెప్పలేమే తప్ప 99.9999% నిఖిల్ విన్నర్ అవ్వబోతున్నాడు ఈ సీజన్కి. అలా అని చెప్పి మా నిఖిలే విన్నర్ అయిపోతున్నాడు అని చెప్పి నేను వేరే వాళ్ళకి ఓట్లేస్తా అంటే కుదరదు. ఓటింగ్ అనేది వేసుకోండి. ఈ టైంలో ఓటింగ్ అనేది స్పిల్ట్ చేయకండి. సీజన్ 7లో శివాజీ గారి విషయంలో జరిగింది ఇదే. యావరికి ప్రశాంత్కి శివాజీ గారి ఓట్స్ అనేవి స్పిల్ట్ అయ్యడం వల్లనే శివాజీ గారు 3rd ప్లేస్కి వచ్చారు. కాబట్టి ఈ మిస్టేక్ నిఖిల్ ఫ్యాన్స్ చేయకండి. ప్రేరణకు వేద్దాం, నబిల్కి వేద్దామని ఇలాంటి చేయకండి. నబిల్ ఫ్యాన్స్ నబిల్కి ఉన్నారు, ఆయనకు సైలెంట్ ఓటింగ్ పడుతుంది. నబిల్ టాప్ 5, టాప్ 4 కూడా ఉంటాడు, నో డౌట్. అందులో నబిల్కి ఉండాల్సిన ఫ్యాన్ బేస్ అలాగే ఉంది. ఎవరు ఎన్ని నెగిటివ్లు చేసినా నబిల్ మీద డోంట్ వరీ, నబిల్కి ఓటింగ్ పడుతుంది. మీరు కూడా ఓట్ వేసుకోండి, డోంట్ వరీ. ప్రేరణ ఫ్యాన్స్ ఓట్లు వేసుకోండి. గౌతమ్ ఫ్యాన్స్ మీరు కూడా ఓట్ వేసుకోండి. స్టిల్ గౌతమ్కి ఛాన్స్ ఉంది, ఆయన కూడా మీరు ఓట్ వేసుకోండి, తప్పు లేదు. కానీ నిఖిల్కి మెజారిటీ ఆడియన్స్ సపోర్ట్ ఖచ్చితంగా ఉంది. ఆయనకు ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన హౌస్లోకి వచ్చాక ఎంతో కొంత మామూలు ఆడియన్స్ కూడా గ్రాప్ చేసుకున్నాడు. ప్రజెంట్ ఇక్కడ నిఖిల్కి ఉన్న బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే, సరైన మాస్క్ వేసుకొని ఆడుతున్నాడా, సేఫ్ గేమ్ ఆడుతున్న పక్కన పెడితే ఆయన మాట ఎప్పుడు ఎక్కువగా జారడు. అంటే వర్డ్స్ లూజ్ అవ్వడు. నిఖిల్కి ఉన్న బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అదే. ఎంత పెద్ద ఇష్యూ జరిగినా, ఎంత పెద్ద ట్రిగర్ జరిగినా వర్డ్స్ అనేవి లూజ్ అవ్వడు నిఖిల్. అది ఆయనకు బిగ్గెస్ట్ ప్లస్. అసలు టైంలో గౌతమ్ వర్డ్స్ లూజ్ అయ్యాడు. అది కొంతమంది కాదు, ఈవెన్ గౌతమ్కి సపోర్ట్ చేసే రివ్యూవర్స్కి కూడా తప్పు అనిపించింది అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. అలాంటివి ఇంపాక్ట్ చూపిస్తాయి లాస్ట్ టైంలో. ఈ లాస్ట్ 2 వీక్స్లో ప్రతిదీ ఇంపాక్ట్ చూపిస్తుంది ఓటింగ్ పర్సెంటేజ్ మీద. సో ఆ మండే రోజు గౌతమ్ గారు ఏదైతే వాడారో, ఆ యష్మిని నువ్వు గేమ్ పరంగా వాడుకున్నావు అని అన్నాడో, అది ఇంపాక్ట్ చూపించింది ఓటింగ్లో, 100% చూపించింది. దట్స్ ఇట్. కోర్స్ నిన్న వాళ్ళు సారీ చెప్పుకొని ఇష్యూని సార్ట్అవుట్ చేసుకున్నప్పటికీ కూడా ఓటింగ్ అనేది ఆల్రెడీ చాలా వరకు నిఖిల్కి వెళ్ళిపోతుంది. అలా అని చెప్పి గౌతమ్ మొత్తానికే ఎక్కడికో టాప్ 4కి వెళ్ళిపోతానే లేదు. గౌతమ్ ఖచ్చితంగా రన్నర్లో ఉంటాడు. కొంచెం గట్టిగా ట్రై చేస్తే చెప్పలేం, విన్నర్ కూడా అవుతాడేమో. కానీ యాజ్ ఆఫ్ నవ్ అయితే నిఖిల్కి అయితే ఎక్కువ ఓటింగ్ పడుతుంది. మీరు కావాలనుకుంటే ఎనీ యూట్యూబ్ ఛానల్ ప్రతి యూట్యూబ్ ఛానల్ వాళ్ళ కమ్యూనిటీలో ఓటింగ్ పోల్ అనేది పెడుతున్నారు, ఎవరు విన్నర్ అవుతారని పెడుతున్నారు. మీరు కూడా వెళ్ళి చూడొచ్చు. నేను వీలైతే నెక్స్ట్ వీడియోలో విత్ స్క్రీన్ షాట్స్ కూడా పెట్టే ప్రయత్నం చేస్తాను. నేను ఆలోచిస్తున్నా పెట్టాలా వద్దని. వీలైతే నేను తెలుసుకొని పెట్టడానికి కూడా ట్రై చేస్తా. ప్రతి పోల్లో నిఖిలే టాప్లో ఉన్నాడు. దాదాపు ఒక 12-15 పెట్టుకుందామండి యూట్యూబ్ ఛానల్స్. అందులో మీరు వెళ్ళి చూడండి,
దాదాపు 9 యూట్యూబ్ ఛానల్స్ కమ్యూనిటీ పోల్లో నిఖిలే టాప్లో ఉంటాడు. మీరు వెళ్ళి చూడొచ్చు కావాలనుకుంటే. ఆ రేంజ్లో ఉంది నిఖిల్కి ఓటింగ్ పర్సెంటేజ్ అనేది. అసలు మా వాడు టాప్లో ఉన్నాడు, ఇంకా మాకు అవసరం లేదు, మేము ఓట్లు వేయమనుకుంటే తప్పు. ఓట్లు వేయండి. ఎస్పెషల్లీ మీరు మిస్డ్ కాల్స్ ద్వారా ఓట్ వేయండి. మిస్డ్ కాల్ ఓట్స్ అనేవి చాలా కన్సిడర్ చేస్తారు. హాట్ స్టార్ ఓట్స్ కన్నా మిస్డ్ కాల్సే ఎక్కువ కన్సిడర్ చేస్తారు. ఇంకా చెప్పాలంటే మిస్డ్ కాల్ ఓటింగ్ ద్వారానే విన్ అని డిసైడ్ చేస్తారు. సో గౌతమ్ ఫ్యాన్స్ అయినా, నిఖిల్ ఫ్యాన్స్ అయినా, నబిల్ ఫ్యాన్స్ అయినా, ప్రేరణ ఫ్యాన్స్ అయినా, విష్ణుప్రియ ఫ్యాన్స్ అయినా, రోహిణి, అవినాష్, ఎవరి ఫ్యాన్స్ అయినా సరే మిస్డ్ కాల్ ఇవ్వడానికి ట్రై చేయండి. మిస్డ్ కాల్ ఓట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. హాట్ స్టార్లో ఎన్ని ఓట్స్ పడినా ఒకవేళ మిస్డ్ కాల్ ఓటింగ్లో తక్కువ ఉంటే అది విన్నర్ రేస్ అప్పుడు ఖచ్చితంగా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఎంతైనా ఉంటుంది. ఎందుకు అంటే లీస్ట్ పర్సెంటేజ్ ఆర్ కొంతవరకు దగ్గరగా ఉన్నప్పుడు వాళ్ళు మిస్డ్ కాల్ ఓటింగ్ కన్సిడర్ చేస్తారు. కాబట్టి మిస్డ్ కాల్స్ ద్వారా ఓట్ వేయడానికి ప్రయత్నించండి. సో ఇప్పటి వరకు యాజ్ ఆఫ్ నవ్ అయితే నిఖిల్ టాప్లో ఉన్నాడు. మ్యాక్సిమం గెలిచేది కూడా నిఖిల్. నా అనాలిసిస్ ప్రకారం అయితే నిఖిలే గెలుస్తాడు, నా ఒపీనియన్ ప్రకారం అయితే. ఎందుకంటే ఆ రేంజ్ ఓటింగ్ ఉంది. సో గౌతమ్ ఫ్యాన్స్ హర్ట్ అయితే ఐఎమ్ సారీ, బట్ నిఖిల్కి అయితే ఉంది. అలా అని చెప్పి గౌతమ్కి ఓటేయకుండా నేను అనట్లేదు, గౌతమ్కి కూడా ఓటేసుకోండి. ఒకవేళ గౌతమ్కి పాజిటివ్ ఎపిసోడ్ ఈ 2-3 డేస్లో పడినా కూడా ఓకే. ఎందుకంటే నెక్స్ట్ వీక్ మొత్తం ఏవీలోనే ఉంటుంది కాబట్టి ఈ వీకే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఓటింగ్ చేసుకోండి, దాంట్లో తప్పు లేదు. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.